విదిలించి మహాసముద్రాన్ని లంఘించిన వాడు. రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించిన వాడు. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. జై శ్రీరామ్. మారుతవేగా ఓం తత్సత్తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి భయము భయము రాలంకకి జయ జయ మనలా హనుమానికి చింత దీక్షరా సీతకి జయ 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 హనుమానికి. బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోని శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంత సరిసాటి ఎవరంట.
సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయ తత్వం. జై